పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి అంటే పరిశుద్ధాత్మ గురించిన తెలివి. ఏం అడగాలి దేవుణ్ణి? పరిశుద్ధమైన క్రీస్తు మాటను అడగాలి. ఇంత క్రీస్తు మాట శరీర అవసరానికా, ఆత్మ అవసరానికా? ఆత్మ అవసరానికి. మరి ఆత్మ అవసరాన్ని తీర్చుకునే ప్రయత్నంలో మనముంటే ఆ ఆత్మ అవసరం తీర్చడానికి మనకు భూమి మీద ఏం కావాలి? శరీరము ఆరోగ్యంగా కావాలి. మరి శరీరం, కళ్ళు ఆరోగ్యంగా కనబడుతూ, నోరు ఆరోగ్యంగా మాట్లాడుతూ, చెవులు ఆరోగ్యంగా వింటూ, కాళ్ళు ఆరోగ్యంగా నడుస్తూ, ఇలా ఏదో విధంగా ఆ మాటలు వినడానికి, మాట్లాడడానికి, అవునంటే అవును అనడానికి, కాదంటే కాదనడానికి మనకు కొద్దిగా అవకాశం దొరికితే చాలండి. ఆ కొద్ది అవకాశంలో పరిశుద్ధ దేవుని గురించిన తెలివి కనుక మనం పెట్టగలిగితే అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును.